హాయ్ అండి, ఇవాళ టాపిక్ క్యాప్స్ లాక్ ఆన్ చేయకుండా క్యాపిటల్ లెటర్స్ ఎలా చేయవచ్చు. ఎలాగా అంటే షిఫ్ట్ కీ యూస్ చేసి చేయొచ్చు. మైక్రోసాఫ్ట్ వర్డ్లో అయితే చేంజ్ కేస్ అనే ఆప్షన్ యూస్ చేసి కూడా చేయొచ్చు. ఎలాగా ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ మనకు షిఫ్ట్ కీ ఉంది చూసారా. క్యాప్స్ లాక్ కింద ఒక షిఫ్ట్ కీ ఉంటుంది, ఇక్కడ అలాగే ఎంటర్ కింద కూడా ఒక షిఫ్ట్ కీ ఉంటుంది. ఇదే షిఫ్ట్ కీని ఇలాగే ప్రెస్ చేసుకుని ఉండి ఏ కీ అయితే మనం ఏ లెటర్ అయితే ప్రెస్ చేస్తామో అప్పుడు ఆ ఒక్క లెటర్ క్యాపిటల్ లెటర్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ అలాగే క్యాప్స్ లాక్ ఆన్లో ఉన్నప్పుడు కనుక మనం షిఫ్ట్ కీతో ప్రెస్ చేసి ఆ లెటర్ ఇచ్చాము అంటే స్మాల్ లెటర్స్ వస్తాయి. అలాగే మైక్రోసాఫ్ట్ వర్డ్లో హోమ్ ట్యాబ్లోనే ఇక్కడ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఉంది కదా, ఇది చేంజ్ కేస్ అనే ఆప్షన్. ఈ చేంజ్ కేస్ అనే ఆప్షన్ యూజ్ చేసి కూడా మనము క్యాపిటల్ లెటర్స్లోకి మార్చుకోవచ్చు. సో ఇది మైక్రోసాఫ్ట్ వర్డ్ హోమ్ ట్యాబ్, ఇక్కడే ఇది చేంజ్ కేస్ ఆప్షన్. చేంజ్ కేస్ ఇక్కడ ఒక వర్డ్ మనము క్యాప్స్ లాక్ అనే వర్డ్ని సెలెక్ట్ చేసాం. ఇక్కడ చేంజ్ కేస్ ఆప్షన్లోకి వెళ్ళి అప్పర్ కేస్ అని చేంజ్ చేసామంటే ఇవన్నీ చూడండి క్యాపిటల్ లెటర్స్లోకి చేంజ్ అయిపోతుంది. ఇలాగే లోయర్ కేస్ అన్నాం అనుకోండి స్మాల్ లెటర్స్లోకి చేంజ్ అయిపోతుంది. ఇలాగే మనము చేసుకోవచ్చు. అంటే క్యాప్స్ లాకే యూజ్ చేయాలని ఏం లేదు. ఓకే, క్యాప్స్ లాక్ లేకుండా కూడా మనము క్యాపిటల్ లెటర్స్ చేయవచ్చు. ఓకే.